ఈ రోజు నుండి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలో విద్యా బోధన ఎలా ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, ఇక్కడ డిజిటల్ ప్రైవేట్ కు ధీటుగా విద్యా బోధన ఉంటుందా, ఎలా ఉంటుంది, ఇప్పుడు విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఫలితాలు ఎలా వస్తున్నాయి, తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు హ్యాపీగా ఉన్నారా, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. విద్యా బోధన తీరు ఎలా ఉంది ప్రైవేట్ కు సర్కార్ బడికి. సార్ నమస్తే సార్, ఫస్ట్ మీ పరిచయం, మీ పేరు చెప్పండి, మీ క్యాడర్ చెప్పండి. పి సత్యనారాయణ, స్కూల్ అసిస్టెంట్ ఇది. చెప్పండి సార్, ఇప్పుడు విద్యా బోధన ఒకటే పాయింట్, విద్యా బోధన ప్రైవేట్ లో ఎలా ఉంటుంది, ఇక్కడ విద్యా బోధన ఎలా ఉంటుంది, ట్రైన్డ్ టీచర్స్ ఏనా, దాని గురించి. మన దగ్గర అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు. ఇక్కడ విద్యా బోధన ఎలా ఉంటుందంటే పిల్లవాడికి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ పిల్లవాడి యొక్క సర్వతోముఖాభివృద్ధికి వాడికి ఏది అవసరమో ఆ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా 100% డెవలప్ అయ్యే విధంగా చూస్తాం. దీని గురించే నెల ప్రతి నెల పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. అలాగే ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్లలో ఏదైనా ఏ ఒక్క విద్యార్థి గురించి ఏదైనా ప్రవర్తనలో కానీ చదువు విషయంలో కానీ ఏదైనా కొంచెం కంప్లైంట్స్ ఉంటే కనుక అవి వెంటనే రెక్టిఫై చేసి దాన్ని మంచి ఫలితాలను తీసుకొచ్చే విధంగా పిల్లవాళ్ళకు అనుగుణంగా పేరెంట్స్కి అనుగుణంగా వారికి అనుగుణంగానే మేము పనిచేసే పద్ధతి అయితే ఇప్పటికైతే నడుస్తుంది. ఓకే, అంటే ప్రైవేట్ లో ఎలా ఉంటుంది, మామూలుగా వాళ్ళకి తక్కువ సాలరీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చే సాలరీ కూడా వాళ్ళ విద్యార్హత కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అక్కడ విద్యా బోధన ఎలా ఉంటుంది, ఇక్కడ ట్రైనిడ్ అంటే ఎలాంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడ ఉంటారు? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులే ఉంటారు. ఇక్కడ పిల్లవాడికి పూర్తి బోధన అనేటువంటిది కాకుండా ఉపాధ్యాయుడే మొత్తం పూర్తి బోధన అనేటువంటిది పిల్లవాడికి బ్రెయిన్ లో పెట్టడం అనేది కాకుండా పిల్లవాడిని కూడా స్వయంగా వాడు ఆలోచనతోని ఆలోచింప చేస్తూ వాడికి వాడిగా స్వయం పఠనం అనేటువంటిది చేసే విధంగా చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ అందించే టెక్స్ట్ బుక్స్ చూడడం జరిగింది. ఆ టెక్స్ట్ తో పాటు అంటే దాన్ని మామూలుగా అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఆ బొమ్మల రూపంలో కూడా దాన్ని కలర్ ప్రింటెడ్ అది ఉంది. అవును, దీని వల్ల ఏంటంటే పిల్లవాడి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా మెరుగవుతుంది, ఆలోచించే విధానం మెరుగవుతుంది. పఠనంలో కూడా పిల్లవాడు స్వయంగా ఆలోచిస్తూ స్వయంగా పఠించేటువంటి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఇక్కడ చాలా వరకు అందిస్తున్నాం. ఇది 100% ఇక్కడే జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీ స్కూల్ ఇక్కడ పిఎం శ్రీ కింద నమోదు కాబడింది కాబట్టి డిజిటల్ విద్యా బోధన ఎలా ఉంటుంది? డిజిటల్ విద్యా బోధనలో ప్రతి విషయంగానే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే టీవీ ఈ దృశ్యం అనేటువంటిది చాలా కాన్సెప్ట్ వెంటనే బ్రెయిన్ కి ఎక్కిపోతుంది, బ్రెయిన్ కి అందుతుంది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే పిల్లవాడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ విద్యాబోధన నేర్చుకుంటాడు. ఏదైతే సినిమా చూసి ఏదైతే టీవీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చూసి ఎట్లయితే పిల్లవాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారో అదే విధానం ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు పిల్లవాడు మర్చిపోయే అవకాశం ఉండదు. అంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఈ డిజిటల్ విద్యా బోధన చాలా వేగంగా అంటే మైండ్ కి ఎక్కే అవకాశం ఉంటుంది అంటారు, అంతే కదా? అవును, 100%. ఇప్పుడు ఎట్లా అంటే ఒక విషయాన్ని ఒక పిల్లవాడు నేర్చుకునేటువంటి పద్ధతి ఎలా ఉంటుందంటే 2-3 అంశాలపైన ఎక్కువ విద్యా బోధన అనేటువంటి నేర్చుకునే విధానం జరుగుతుంది. లెర్నింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఒకటి వినడం ద్వారా, రెండోది చూడడం ద్వారా, మూడోది చదవడం ద్వారా. ఈ మూడింటి ద్వారానే విద్య అనేది పిల్లవాడు నేర్చుకునే అవకాశం ఉంది. ఈ మూడింటి సహాయంతోనే పిల్లవాడు స్వయంగా పఠించేటువంటి, స్వయంగా అవగాహన చేసుకునేటువంటి, చదివినటువంటి విషయాన్ని అవగాహన చేసుకునే విధానం ఇక్కడ 100% మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి కొరకు ఇదంతా ఉపయోగపడుతుంది. డిజిటల్ విద్య అనేటువంటిది మెయిన్ గా ఏంటంటే మర్చిపోకుండా ఉండడానికి కొరకు చాలా దోహదపడుతుంది. సో మొత్తానికి అంటే ఫైనల్ గా చెప్పండి, సర్కార్ బడి ప్రైవేట్ కంటే చాలా బెటర్ అంటారు ఇప్పుడున్న? మేము విద్య ఏదైతే నేర్పుతున్నామో 3 అంశాల మీద విద్య నేర్పుతాం. ఒకటి వినడం ద్వారా నేర్చుకోవాలి, రెండోది చూడడం ద్వారా నేర్చుకోవాలి, మూడోది చదవడం ద్వారా నేర్చుకోవాలి. అంటే ఇవన్నీ చేస్తూ పిల్లవాడు స్వయంగా పిల్లవాడు స్వయంగా అభ్యసించేటువంటి విధానం అయితే ప్రభుత్వ పాఠశాలలోనే 100% ఉంటుంది అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, థాంక్యూ.